నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా అంటే వర్కింగ్ ప్రెసిడెంట్గా నితిన్ నవీన్ని నియమిస్తూ భారతీయ జనతా పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. అండ్ నితిన్ నవీన్ బీహార్ నుంచి 5 సార్లు కన్సిక్యూటివ్గా అంటే 5 సార్లు ఓటమి ఎరగని నాయకుడిగా ఎమ్మెల్యేగా ఎన్నికవుతూ వచ్చారు. అండ్ ప్రస్తుతం బీహార్ రాష్ట్ర మంత్రివర్గంలో పనిచేస్తూ ఉన్నారు. సో రాష్ట్ర మంత్రిగా ఉన్నటువంటి నితిన్ నబీన్ని ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించడం జరిగింది. నిజానికి ఇది ఒక కీలకమైనటువంటి అంశమే. భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు ఎవరవుతారు, జేపీ నడ్డా తర్వాత ఎవరు ఆ అధ్యక్ష స్థానాన్ని తీసుకుంటారు అనే అంశానికి సంబంధించి సుదీర్ఘమైన చర్చలే నడుస్తూ ఉన్నాయి. ఢిల్లీ వర్గాల్లో అయితే అనేక మంది పేర్లు తెర మీదకు వచ్చాయి. కానీ వాళ్ళందరినీ పక్కన పెట్టేసి నితిన్ నబీన్ అనే ఒక సర్ప్రైజింగ్గా ఆయన నియమించడం అనేది ఇప్పుడు నిజంగా ఒక ఆసక్తికరమైన చర్చకు దారితీస్తోంది. ధర్మేంద్ర ప్రధాన్ కావచ్చు, అటు భూపేంద్ర యాదవ్ కావచ్చు, ఇంకా చెప్పాలంటే గతంలో ముఖ్యమంత్రులుగా పనిచేసినటువంటి మనోహర్ లాల్ ఖట్టర్, హర్యానా నుంచి మనోహర్ లాల్ ఖట్టర్, లేదంటే మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా సుదీర్ఘకాలం పనిచేసినటువంటి శివరాజ్ సింగ్ చౌహాన్లని బీజేపీ అధ్యక్ష రేసులో వాళ్లే ఉన్నారని ప్రముఖమైనటువంటి పత్రికల్లో చర్చ నడిచింది. ఓవరాల్గా దేశవ్యాప్తంగా కూడా రాజకీయ పండితులు అందరూ కూడా వీళ్లలో ఎవరినో ఒకరిని చూస్ చేసుకుంటారన్నారు. కొంతకాలం పాటు ఒక మహిళని జాతీయ అధ్యక్షురాలిగా నియమించే అవకాశం ఉందనే చర్చ కూడా నడిచింది. అందులో ఈవెన్ నిర్మలా సీతారామన్ గారిని మంత్రివర్గం నుంచి తీసి ఆమెను బీజేపీ జాతీయ అధ్యక్షురాలను చేస్తారనే ఒక చర్చ నడిచింది. ఇంకోవైపు వనతి శ్రీనివాసన్ పేరు కూడా తెరపైకి వచ్చింది. ఈవెన్ పురంధేశ్వరి పేరు కూడా తెరపైకి వచ్చింది. అటు కిషన్ రెడ్డి గారి పేరును కూడా ప్రస్తావనలోకి తెచ్చారు. ఇవన్నిటిని పక్కన పెట్టి ఒక రకంగా చెప్పాలంటే ఒక సర్ప్రైజింగ్గానే అందరూ భావిస్తూ ఉన్నారు. ఆశ్చర్యచకితులు చేసే విధంగానే నితిన్ నబీన్ అనే ఒక పేరుని తెరపైకి తీసుకురావడము, చకచక ఆయన్ని వర్కింగ్ ప్రెసిడెంట్గా అనౌన్స్ చేయడము, ఆయన్నే పూర్తి స్థాయి అధ్యక్షుడిగా కూడా నియమించే అవకాశాలు ఉన్నాయన్న చర్చ మొదలవ్వడము, ఇవన్నిటి నేపథ్యంలో అసలు నితిన్ నబీన్ ఎవరు, ఎందుకని ఈయన్ని చూస్ చేసుకున్నారు, అండ్ ఈయనని చూస్ చేసుకోవడం వెనుక సుదీర్ఘమైనటువంటి ఒక ప్రణాళిక భారతీయ జనతా పార్టీ సిద్ధం చేసుకుంది అని మనం భావించాలా, అండ్ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని చేసినటువంటి నియామకంగా దీన్ని చూడాలా, ఇట్లాంటి కీలకమైన అంశాలు మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ నితిన్ నబీన్, ఈయన 1980లో జన్మించారు. 1980 23 మే రోజున జన్మించారు. అదే సంవత్సరం 1980 ఏప్రిల్ 6వ తేదీన భారతీయ జనతా పార్టీ ఏర్పడింది. భారతీయ జనసంఘ్ అనేది గతంలో ఉండింది. జనసంఘ్ కాస్త భారతీయ జనతా పార్టీగా బీజేపీ ఆవిర్భవించింది 1980లో. అదే సంవత్సరం పుట్టినటువంటి వ్యక్తి నితిన్ నబీన్. అండ్ ఈయన వయసు 45 సంవత్సరాలు. 45 సంవత్సరాల వయసులో బీజేపీ జాతీయ అధ్యక్ష హోదాని ఎందుకు తీసుకున్నారు అంటే ఆయనకు ఉన్నటువంటి సామర్థ్యం ఏంటి అని అంటే ప్రధాని నరేంద్ర మోదీ గారు అద్భుతంగా ట్వీట్ కూడా చేశారు నితిన్ నబీన్ గురించి. ఆర్గనైజేషనల్ ఎక్స్పీరియన్స్ చాలా ఉంది, అట్ ద సేమ్ టైం ప్రభుత్వంలో పనిచేసినటువంటి అనుభవం కూడా ఆయనకుంది అని ఆయన చెప్పడం జరిగింది. ఆయన ఆర్గనైజేషనల్ ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే బీజేవైఎం నేషనల్ జనరల్ సెక్రటరీగా పనిచేశారు, బీజేవైఎం బీహార్ రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేశారు. అండ్ అంతేకాదు భారతీయ జనతా పార్టీకి సంబంధించి 2005 నుంచి ఇప్పటి వరకు 5 సార్లు వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నికవుతూ వచ్చారు. అండ్ నితిన్ నబీన్ వాళ్ళ తండ్రి గారు నవీన్ కిషోర్ ప్రసాద్ సిన్హా, ఆయన బీహార్లో కీలకమైనటువంటి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడిగా ఉండేది. ఆయన మరణించిన తర్వాత వచ్చినటువంటి ఉప ఎన్నికల్లో 2006లో తొలిసారి నితిన్ నబీన్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన సమయంలో ఆయన వయసు 26 సంవత్సరాలు మాత్రమే. సో 2006, 2010, 2015, 2020, 25 ఇలా వరుసగా ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తూ ఉన్నారు. అండ్ గతంలో పాట్నా వెస్ట్ నుంచి పోటీ చేసినటువంటి వ్యక్తి, ఆ తర్వాత డీలిమిటేషన్ జరగడంతో బాంకీపూర్ నుంచి ఆయన గెలుస్తూ వస్తూ ఉన్నారు. బాంకీపూర్ కాన్స్టిట్యుయెన్సీ నుంచి వరుసగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యే. అండ్ తదనంతరం ఆయన మినిస్టర్ ఫర్ రోడ్ కన్స్ట్రక్షన్కి, అదేవిధంగా అర్బన్ డెవలప్మెంట్ అండ్ హౌసింగ్కి అండ్ లా అండ్ జస్టిస్కి మంత్రిగా బీహార్ ప్రభుత్వంలో పనిచేసినటువంటి అనుభవం కూడా ఉంది. 2024 ఎన్నికల తరువాత 2025లో మొన్న జరిగినటువంటి బీహార్ ఎన్నికల్లో ఆయన కీలకమైన పాత్ర వహించారు. అండ్ అంతకుముందు ఛత్తీస్గఢ్లో ఎలక్షన్ ఇన్ఛార్జిగా పనిచేశారు, అస్సాంలో ఎలక్షన్ ఇన్ఛార్జిగా పనిచేశారు. సో ఓవరాల్గా ఆర్గనైజేషన్కి సంబంధించినటువంటి అవగాహన ఉంది, ఎట్ ద సేమ్ టైం ప్రభుత్వానికి సంబంధించినటువంటి అవగాహన కూడా ఉండడంతో ఆయన్ని చూస్ చేశారని చెప్తూ ఉన్నారు. నిజానికి ఇందులో ఆయన ఏజ్ ఫ్యాక్టర్ కూడా చాలా కీలకమైన అంశంగానే మనకు కనబడుతోంది. 45 ఏళ్ల వయసులో బీజేపీ జాతీయ అధ్యక్ష హోదాలో ఆయన నియమించడము, దట్టు 3 టర్మ్స్ అధికారాన్ని కైవసం చేసుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ అండ్ తర్వాత కాలంలో
ప్రధాని నరేంద్ర మోదీ తరువాత ఎవరు ప్రధానిగా ఉంటారు, బీజేపీని నడిపించే కీలకమైనటువంటి రాజకీయ నాయకుడు ఎవరు అనే చర్చ నడుస్తున్న టైంలో, ఒక ట్రాన్సిషన్ జరిగే టైంలో ఒక యంగ్స్టర్ని బీజేపీ జాతీయ అధ్యక్ష హోదాలో నియమించడం అనేది ఇప్పుడు ఆసక్తికరంగా కనిపిస్తోంది. ఒక ఎక్స్పీరియన్స్డ్ మ్యాన్ని తీసుకొస్తారు అని అనుకున్న టైంలో ఎక్స్పీరియన్స్ కాదు అండ్ యంగ్స్టర్ని తీసుకురావడం దీనికి సంకేతం. అండ్ అఫ్కోర్స్ ఈయన ఎక్స్పీరియన్స్డ్ కూడా మనం కాదనలేము, ఎందుకంటే 19 సంవత్సరాల పాటు ఆయన బీజేపీలో క్రియాశీలకమైనటువంటి పదవుల్లోనే పనిచేసినటువంటి అనుభవం ఉంది. కాబట్టి జాతీయ నాయకత్వాన్ని ఆయన నడిపించగలరా అనే ఒక చర్చకి పెద్దగా తావు లేదనే మనం అనుకోవాలి. బట్ బీజేపీ ఒక లాంగ్ రన్ని, అంటే ఒక చాలా సుదీర్ఘమైనటువంటి ఒక ప్రణాళిక వేసుకొని రాబోయే నెక్స్ట్ 20 సంవత్సరాలను దృష్టిలో ఉంచుకొని బీజేపీ పావులు కదుపుతుంది అని అనిపిస్తోంది. ఎందుకంటే బీజేపీ ఈ మధ్యకాలంలో చేసినటువంటి నియామకాలు, ముఖ్యంగా ముఖ్యమంత్రుల్ని నియమించినటువంటి అంశాలు, అండ్ ఆయా రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత అటు మధ్యప్రదేశ్లో 3-4 టర్మ్స్ గెలిచినటువంటి శివరాజ్ సింగ్ చౌహాన్ ముఖ్యమంత్రిగా ఉంటే ఆయన్ని కాదని మోహన్ యాదవ్ని ముఖ్యమంత్రిని చేశారు. రాజస్థాన్లో కూడా వసుంధరా రాజే సింధియాని కాదని అక్కడ భజన్ లాల్ శర్మ గారిని ముఖ్యమంత్రిని చేశారు. అండ్ అట్లాగే చెప్పుకుంటూ పోతే చాలా రాష్ట్రాలు, ఈవెన్ ఛత్తీస్గఢ్లో రమన్ సింగ్ని కాదని విష్ణుదేవ్ సాయిని ముఖ్యమంత్రిని చేశారు. అంటే అనేక రాష్ట్రాల్లో విజయాలు సాధించడము, ఆ రాష్ట్రాల్లో గెలిచిన తర్వాత ఒక ఫ్యాటిగ్, చాలా సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వాళ్ళని పక్కకు తప్పించి కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వడం అనేది క్రమక్రమంగా చేస్తూ వస్తోంది భారతీయ జనతా పార్టీ. అందులో భాగంగానే ఈ నియామకం కూడా ఉండవచ్చు అని కూడా అందరూ అంటున్నారు. నేను కొంత నంబర్స్ చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ నుంచి ముఖ్యమంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళ లిస్ట్ ఇస్తే 14 రాష్ట్రాల్లో బీజేపీ సొంతగా అధికారంలో ఉంది. అండ్ మిగతా ఎన్డీఏ కూటమి పక్షాలను నేను పక్కన పెడుతున్నాను. కేవలం 14 రాష్ట్రాలు బీజేపీ సొంతగా అధికారంలోకి రాగలిగినటువంటి రాష్ట్రాలు, బీజేపీ ముఖ్యమంత్రులు ఉన్నటువంటి రాష్ట్రాల్లో చూస్తే అన్ని రాష్ట్రాల్లో ఆల్మోస్ట్ 14 రాష్ట్రాల్లో 11 రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులందరూ కూడా 60 ఏళ్ల లోపు వయసు ఉన్నవాళ్లే. కేవలం 3 రాష్ట్రాల్లో మాత్రమే 60 ఏళ్ల పైబడి ఉన్నారు. 60 ఏళ్ల పైబడి అంటే 61 సంవత్సరాలు ఉన్నటువంటి విష్ణుదేవ్ సాయి ఛత్తీస్గఢ్లో ముఖ్యమంత్రిగా ఉన్నారు. 62 సంవత్సరాల వయసు ఉన్నటువంటి మానిక్ సాహా త్రిపురలో ముఖ్యమంత్రిగా ఉన్నారు. 63 సంవత్సరాల వయసు ఉన్నటువంటి భూపేంద్ర పటేల్ గుజరాత్లో ముఖ్యమంత్రిగా ఉన్నారు. గుజరాత్ అండ్ ఛత్తీస్గఢ్, త్రిపుర మినహా అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి బీజేపీ ముఖ్యమంత్రులు అందరూ కూడా 60 ఏళ్ల లోపు వయసున్న వాళ్ళే. మిగతా ఆల్మోస్ట్ చూస్తే 45 నుంచి 50 ఏళ్ల వయసు ఉన్నటువంటి వాళ్ళ జాబితా తీస్తే ఒకరు ముఖ్యమంత్రిగా ఉన్నది పేమా ఖండు 46 సంవత్సరాల వయసులోనే ఉన్నాడు. పేమా ఖండు అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. 50 నుంచి 55 ఏళ్ల వయసులో ఉన్నటువంటి వాళ్ళు 7 ముఖ్యమంత్రులు ఉన్నారు భారతీయ జనతా పార్టీకి. 55 ఏళ్ల లోపు ఉన్న వాళ్ళు 50 నుంచి 55 ఏళ్ల వయసున్నటువంటి బీజేపీ ముఖ్యమంత్రులు 7. 55 నుంచి 60 ఏళ్ల వయసున్నటువంటి ముఖ్యమంత్రులు బీజేపీకి సంబంధించి 3 ఉన్నారు. అండ్ 60 నుంచి 63 ఏళ్ల వయసు లోపల ఉన్న వాళ్ళు 3 ఉన్నారు. అంటే ఈ లెక్కన చూస్తే ఉన్న ముఖ్యమంత్రులు అందరూ 63 లోపల వయసున్న వాళ్ళే. ఎందుకు ఈ నెంబర్ ఇంపార్టెంట్ అంటే 75 సంవత్సరాలు ఒక కట్ ఆఫ్ మార్క్ అనుకుంటే, భారతీయ జనతా పార్టీ చెప్పిన నెంబర్ ప్రకారమే 75 ఏళ్ల వయసు వరకు ఒక రాజకీయ నాయకుడు క్రియాశీల రాజకీయాల్లో ఉండాలి అనుకుంటే గనక 75కి వెనక్కి వెళితే అంటే 60 ఏళ్ల వయసును కట్ ఆఫ్ పెట్టుకుంటే 15 సంవత్సరాల వయసు ఉంటుంది. అంటే 15 సంవత్సరాలు ఉంటుంది. 15 సంవత్సరాలు అంటే 3 ఎలక్షన్స్ని కొట్లాడడానికి అవకాశం ఉంటుంది. అంటే 3 ఎలక్షన్స్ని ఫైట్ చేయగలిగే వ్యక్తులని ముఖ్యమంత్రులుగా నియమిస్తున్నారు అని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అంటే వీళ్ళ సారథ్యంలోనే ఆ రాష్ట్రాలు వచ్చే నెక్స్ట్ 5 అంటే వచ్చే మూడు ఎలక్షన్స్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. అంటే దాన్ని దృష్టిలో ఉంచుకొని వాళ్ళు అద్భుతంగా పర్ఫామ్ చేస్తే వీళ్ళు ఉంటారు, లేదా పర్ఫామ్ చేయకపోతే మళ్ళీ వీళ్ళని కూడా పక్కకు జరపవచ్చు. కానీ ఒక సుదీర్ఘమైనటువంటి ప్రణాళికను పెట్టుకొని వచ్చే 15-20 సంవత్సరాలను దృష్టిలో ఉంచుకొని బీజేపీ ముఖ్యమంత్రుల్ని ఎంపిక చేస్తున్నారు. అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షుల్ని కూడా ఎంపిక చేస్తున్నటువంటి దాఖలాలు ఉన్నాయి. ఇది కేవలం ముఖ్యమంత్రులకే పరిమితమా? కాదు. ఈవెన్ యూనియన్ మినిస్టర్స్కి సంబంధించినటువంటి వ్యవహారాల్లో కూడా ఏజ్ని చాలా స్పష్టంగా చూస్తున్నట్టుగా, నిశ్చితంగా గమనిస్తున్నట్టుగానే మనకు అర్థమవుతోంది. యూనియన్ మినిస్టర్స్ జాబితాకి సంబంధించి గతేడాది ఒక ఎకనామిక్ టైమ్స్లో ఒక ఆర్టికల్ వచ్చింది. నేను దాంట్లో ఉన్న వివరాలు చెప్తున్నాను. అందులో వచ్చినటువంటి ఆర్టికల్లో ఒక సంస్థ చేసినటువంటి అనాలిసిస్ ప్రకారం కేంద్ర మంత్రులు 71 మంది కేంద్ర మంత్రులు ఉంటే 71 మందిలో 60 ఏళ్ల లోపు ఉన్న మంత్రులు 39 మంది. అంటే సగానికి పైగా కేంద్ర మంత్రులు 60 ఏళ్ల లోపు వయసున్న వాళ్ళే. 60 ఏళ్ల లోపు అనేది ఎందుకు అంత స్పష్టంగా చెప్తున్నానంటే 60 తర్వాత ఇంకా 3 టర్మ్స్ ఎలక్షన్స్ని
ఫేస్ చేయగలిగే సామర్థ్యం ఉన్నవాళ్ళు అండ్ రాబోయే ప్రభుత్వాలకు సంబంధించి వాళ్ళ అనుభవం పెరుగుతుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళ దూరదృష్టితో వాళ్ళు పనిచేయడము ఉంటుంది. అండ్ వాళ్ళు అనుభవాన్ని గడించేసరికి మళ్ళీ కొత్త యంగ్స్టర్స్ని కొంతమందిని ఈ టీంలోకి చేర్చుకోవడే విధంగా ఒక ప్రణాళిక రూపొందించారు. అందులో ఇచ్చింది ఏంటంటే 71 మంది కేంద్ర మంత్రుల్లో 51 నుంచి 70 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు 66% మంది, 31 నుంచి 40 ఏళ్ల వయసు ఉన్న వాళ్ళు 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. అందులో ఒకరు మన తెలుగు రాష్ట్రాలు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడు గారు. ఇంకోవైపు 41 నుంచి 50 ఏళ్ల వయసు ఉన్నటువంటి మంత్రులు 15 మంది ఉన్నారు. 51 నుంచి 60 ఏళ్ల మధ్య వయసు ఉన్నటువంటి వాళ్ళు 22 మంత్రులు ఉన్నారు, 22 మంది మంత్రులు ఉన్నారు. అండ్ 61 నుంచి 70 ఏళ్ల వయసు ఉన్నటువంటి వాళ్ళు 25 మంది మంత్రులు ఉన్నారు. అండ్ ఓవరాల్గా చూస్తే 60 ఏళ్ల లోపు ఉన్నటువంటి కేంద్ర మంత్రులు 39 మంది. అంటే 71 మంది మంత్రులు ఉంటే అందులో 39 మంది, అంటే సగానికి పైగా మంత్రులు 60 ఏళ్ల లోపల ఉన్నటువంటి వాళ్ళే. అంటే యంగ్స్టర్స్ని, అంటే యంగ్స్టర్స్ అంటే మన దృష్టిలో ఇప్పుడు మామూలుగా చదువుకునే వాళ్ళ దృష్టిలో యంగ్స్టర్స్ అంటే 25, 35 లోపల ఉన్న వాళ్ళే యంగ్స్టర్స్ అనుకుంటారేమో. కాదు, రాజకీయాల్లో 60 ఏళ్ల లోపు ఉన్న వాళ్ళందరూ కూడా యంగ్స్టర్స్. ఒక రకంగా చెప్పాలంటే 50 to 60 మధ్య ఉన్నవాళ్ళు అప్పుడప్పుడే రాజకీయంగా ఒక కీలకమైన పదవుల్లోకి వస్తూ ఉంటారు. 45 తర్వాతనే రాజకీయంగా ఒక బిగ్ పొజిషన్స్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఈ లెక్కన చూస్తే గవర్నెన్స్లో 60 years లోపల అనేది కొంచెం తక్కువ వయసుగానే భావించాల్సి ఉంటుంది. అఫ్కోర్స్ యువనేతగా చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళని. ఇప్పుడు మనం యువనేత అనుకుంటున్న వాళ్ళు యువనేత అని మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కానీ బట్ ఓవరాల్గా అయితే వీళ్ళందరికీ ఇంకా నెక్స్ట్ ఒక 10-15 ఏళ్ళు పనిచేయగలిగేటువంటి సామర్థ్యం ఉంటుంది. కాబట్టి ఈ నెంబర్స్ చాలా కీలకం. సరే, ఇది కేవలం నితిన్ నవీన్ నియామకంతోనే మనకు తెలుస్తోందా అని అంటే నిజానికి భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి కూడా ఈ ఫార్ములాని పెట్టుకునే పనిచేస్తోంది. నేను మొదటి నుంచి కూడా భారతీయ జనసంఘ్ అండ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులుగా నియమితులైనటువంటి వాళ్ళ ఏజ్ని తీసుకునే ప్రయత్నం చేశాను. అందులో చూస్తే 1951లో భారతీయ జనసంఘ్ ఏర్పడినప్పుడు వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉన్నటువంటి శ్యామాప్రసాద్ ముఖర్జీ గారి వయసు, ఆయన ఎప్పుడైతే భారతీయ జనసంఘ్కి అధ్యక్షుడిగా నియమితులయ్యారో ఆ టైంలో ఆయన వయసు 51 సంవత్సరాలే. అండ్ 1967లో దీన్ దయాళ్ ఉపాధ్యాయ్, ఎవరైతే భారతీయ జనతా పార్టీకి కీలకమైనటువంటి వ్యక్తిగా దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి ఏదైతే ఒక విజన్ని కలిగి ఉన్నారో దాన్నే ఇప్పటికీ బీజేపీ శ్రేణులు అందరూ కూడా పాటిస్తాయి. కాబట్టి దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు భారతీయ జనసంఘ్ అధ్యక్షుడిగా నియమితులైన సమయంలో వారి వయస్సు 51 సంవత్సరాలు మాత్రమే. అండ్ అటల్ బిహారీ వాజ్పేయి గారు జనసంఘ్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించింది 1968లో తొలిసారి. అప్పుడు ఆయన వయసు 43 సంవత్సరాలు మాత్రమే. అండ్ లాల్ కృష్ణ అద్వానీ గారు 1973లో జనసంఘ్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. వారి వయసు అప్పుడు 45 సంవత్సరాల మాత్రమే. 43 ఏళ్ల వయసులో జనసంఘ్ అధ్యక్షుడిగా వాజ్పేయి గారు నియమితులయ్యారు. 45 ఏళ్ల వయసులో అద్వానీ గారు నియమితులయ్యారు. తర్వాత అనేక సార్లు వాళ్ళ అధ్యక్షులుగా వాళ్ళు బాధ్యతలు స్వీకరించారు. ఇక అనేక మంది, ఈవెన్ మురళీ మనోహర్ జోషి గారు అధ్యక్షుడిగా బీజేపీకి సంబంధించి అధ్యక్షుడిగా నియమితులైన టైంలో 57 ఏళ్ల సంవత్సరాలు మాత్రమే ఉన్నాయి. అండ్ బంగారు లక్ష్మణ్ గారి వయసు 60 సంవత్సరాలు అధ్యక్షుడిగా నియమితులైన సమయంలో. మన వెంకయ్య నాయుడు గారి వయసు 53 సంవత్సరాలు మాత్రమే. ఆయన 2002లో బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నియమితులైనారు. ఇక రాజ్నాథ్ సింగ్ గారు 54 సంవత్సరాల వయసులో బీజేపీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. నితిన్ గడ్కరీ 52 ఏళ్ల వయసులో అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. అమిత్ షా 49 సంవత్సరాలకే బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. 59 సంవత్సరాల వయసులో జేపీ నడ్డా, ఇప్పుడు 45 సంవత్సరాలకే నితిన్ నవీన్ 2025లో ఇప్పుడు బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమితులయ్యారు. అతనే పూర్తి స్థాయి అధ్యక్షుడిగా నియమితులు అవుతారు, అధ్యక్ష బాధ్యతలు స్వీకరిస్తారు అనే చర్చ కూడా సీరియస్గా నడుస్తోంది. సో ఈవెన్ జేపీ నడ్డాని కూడా అలాగే ముందు వర్కింగ్ ప్రెసిడెంట్ని చేసి తర్వాత జాతీయ అధ్యక్షుడిని చేశారు. కాబట్టి ఈవెన్ నితిన్ నవీన్ని కూడా ఫస్ట్ వర్కింగ్ ప్రెసిడెంట్ కాబట్టి తర్వాత పూర్తి స్థాయి అధ్యక్షుడిగా నియమిస్తారనే చర్చ కూడా నడుస్తోంది. సో ఓవరాల్గా బీజేపీ అధ్యక్ష నియామకం వల్ల ఒక మెసేజ్ అయితే ఖచ్చితంగా చెప్పాలంటే నెక్స్ట్ 20 years దృష్టిలో ఉంచుకొని ఒక సుదీర్ఘమైనటువంటి ఒక విజన్ని బేస్ చేసుకునే ఈ నియామకం జరిగింది అని మనం భావించాలి. అంతేకాదు ఆయా రాష్ట్రాల్లో ముఖ్యమంత్రుల నియామకమైన, ముఖ్యమంత్రుల్ని ఎన్నుకున్న విధానమైన, ఇంకా చెప్పాలంటే అధ్యక్ష బాధ్యతలు స్వీకరించినటువంటి నితిన్ నవీన్ ముందు ఉన్నటువంటి ఛాలెంజెస్ కూడా ట్రాన్సిషనల్, ఒక రకంగా చెప్పాలంటే జనరేషనల్ షిఫ్ట్ని బీజేపీ కోరుకుంటోంది.
పెద్ద తరం అంటే ఒక పాత తరం నాయక గణాన్ని కొంతమేర వాళ్ళ అనుభవాన్ని వినియోగించుకుంటూనే కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలనే ఒక చర్చ విపరీతంగా నడుస్తున్న టైంలో నితిన్ నవీన్ రాబోయే రోజుల్లో కొత్త భారతీయ జనతా పార్టీని రూపొందించే క్రమంలో ఎలా పనిచేస్తారు, ఎటువంటి నాయకుల్ని తీర్చిదిద్దే అవకాశం ఉంటుంది, ఇంకా కొత్త ముఖాలు ఎన్ని భారత ప్రజలకు పరిచితమవుతాయి, ఇవన్నీ మనం చూడాలి అండ్ కాలం నిర్ణయిస్తుంది. అండ్ బీజేపీకి సంబంధించినటువంటి ఈ నియామకం విషయంలో మీ అభిప్రాయాలను కూడా తెలియజేయండి. అండ్ మీ కమెంట్స్ ద్వారా నా అనాలిసిస్కి సంబంధించినటువంటి విశ్లేషణ కూడా మీరు చేయవచ్చు అండ్ మీ అభిప్రాయాలు తెలియజేయవచ్చు. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మనసా వాచా కర్మణ, దేశహితం కోసం నేషనలిస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.